నేషన్ న్యూస్ వరల్డ్. రష్యా ఉక్రెయిన్ మధ్య 3 ఏళ్లకు పైగా యుద్ధం కొనసాగుతూనే ఉంది. మరోవైపు తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి పెద్ద ఎత్తున చమురును భారత్ కొనుగోలు చేస్తుందని, తద్వారా రష్యా ఆర్థిక వ్యవస్థను భారత్ పెంచుతోందని అన్నారు. అలా యుద్ధానికి భారత్ వనరులను అందిస్తోందంటూ భారత్ పై ట్రంప్ మండిపడ్డారు. ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ సపోర్ట్ తమకే ఉందని స్పష్టం చేశారు. ట్రంప్ ఆరోపణల వేళ జెలెన్స్కీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రష్యాతో 3 ఏళ్లకు పైగా జరుగుతున్న యుద్ధంలో భారత్ ఎక్కువగా ఉక్రెయిన్ వైపే నిలిచిందని ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ సపోర్ట్ రష్యా కంటే తమకే ఎక్కువగా ఉందని తెలిపారు. మరోవైపు తాజాగా భారత్ పై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ తో యుద్ధానికి రష్యాకు భారత్ వనరులను సమకూర్చుతోందన్నారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తూ ఆ దేశ ఆర్థిక అభివృద్ధికి భారత్ దోహదం చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ట్రంప్ ఆరోపణల నేపథ్యంలో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రష్యా నుంచి ముడి చమురును కొనుగోలు చేస్తున్న భారత్ త్వరలో తన నిర్ణయాన్ని మార్చుకుంటుందని తాను ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఐరాస సమావేశానికి హాజరయ్యే క్రమంలో న్యూయార్క్ లో ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జెలెన్స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ తో పాటుగా చైనా మద్దతు కూడా తమకే ఉందని తెలిపారు. ఇక ఇటీవల ట్రంప్ భారత్ రష్యా వాణిజ్య సంబంధాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం 2 పాటు సాగడానికి భారత్ చైనాలే పరోక్షంగా కారణమని మండిపడ్డారు. ఇరు దేశాలతో పాటు నాటో దేశాలు కూడా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నాయని అన్నారు. ఆ కారణంతోనే యుద్ధాన్ని ఎలాగైనా నిలిపివేసేందుకు మరిన్ని సుంకాలు విధించనున్నట్లు తెలిపారు. త్వరలోనే అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా బడంగపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల అల్మస్గూడ గ్రామంలో దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా సాంప్రదాయబద్ధంగా భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం జరిగింది. అత్యంత ఆకర్షణీయంగా అల్మస్గూడలో భక్తి శ్రద్ధలతో కూడిన భారీ సెట్టింగ్లను ఏర్పాటు చేయడం ఈసారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక చింతన ఉట్టిపడే విధంగా ఇక్కడ దసరా ఉత్సవాలు మరియు నిత్యం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం జరుగుతుంది. ఈ సందర్భంగానే అన్నదాన కార్యక్రమం నేపథ్యంలో అమ్మవారికి ప్రత్యేక పూజలను కూడా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని నిర్వహించారు. గ్రామ పెద్దలు మరియు యువత మరియు సమస్త భక్తులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది. తాగే నీళ్ళు మాత్రమే పెట్టుకున్న ఇక్కడ జరుగుతుంది. జర కొంచెం నిల్చొని తినండి ప్లీజ్. జర నిలవండి, జర నిల్చొని తినండి ప్లీజ్. జర వీడియో పెట్టుకున్న వాళ్ళు ఇక్కడ జరగండి. జర ఇట్లా కూర్చోమ్మా. పెట్టుకున్న వాళ్ళు ఖాళీ అట్లా ఒక సైడ్ నీ పెడితే ఖాళీ. అదే
అయ్యా ఈరోజు మూడవ అన్నపూర్ణేశ్వరి అవతారంలో అమ్మవారి యొక్క పూజా కార్యక్రమం ముగించుకున్న వెంటనే అన్నప్రసాద వితరణ జరుగుతూ ఉన్నది. అందరూ కూడా అన్నప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారి యొక్క అనుగ్రహానికి ప్రాప్తులు కాగలరు. ఓం తత్సత్. లోపల ఉన్నటువంటి భక్తులందరూ దర్శనం చేసుకొని కొంచెం బయటికి వెళ్ళాలి. అదేవిధంగా కంకణాలు కట్టుకొని దీక్ష చేసినటువంటి భక్తులు ఉన్నటువంటి యువకులు అందరినీ ఎక్కడ సాయం చేయాలంటే అన్నదాన కార్యక్రమానికి లోపల ఉన్నటువంటి కమిటీ భక్తులందరూ బయటికి వెళ్ళి కొంత అన్యాయకరంగా ఉండాలని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని కొంచెం సాయం చేయాలి. దర్శనం చేసిన రోజులు భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా నియమితులైన క్రాంతి కిరణ్ ఈ నెల 25వ తేదీన బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొననున్నారు. సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. సెప్టెంబర్ 25వ తేదీన ఉదయం 9 గంటలకు హైదరాబాద్ నాంపల్లిలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరుగుతుంది. ఈ చారిత్రాత్మక వేడుకలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఎస్సీ విభాగం మోర్చా అధ్యక్షుడిగా క్రాంతి కిరణ్ అన్న ఈ టీవీ వలె అధిష్టాన వర్గం నియమించడం జరిగింది. నమస్తే, నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతృత్వము నా మీద విశ్వాసం ఉంచి నాకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 20వ తేదీ సెప్టెంబర్ ఉదయం 11 గంటలకి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నా. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై నాకు ఆశీర్వదించాలని ప్రార్థన. జై భీమ్, జై భారత్. నమస్తే, నేను కాంతి కిరణ్, భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిని. భారతీయ జనతా పార్టీ తెలంగాణ నేతృత్వము నా మీద విశ్వాసం ఉంచి నాకు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ నెల 20వ తేదీ సెప్టెంబర్ ఉదయం 11 గంటలకి ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరిస్తున్నా. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై నాకు ఆశీర్వదించాలని ప్రార్థన. జై భీమ్, జై భారత్.